హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఈ హాలిడేస్ టైంలో ఈజీగా 15 మినిట్స్లో చిల్డ్రన్కి ఎంతో ఇష్టమైన కేక్ రెసిపీ నేర్చుకుందాం. అది ఫైర్లెస్గా, ఎలాంటి ఓవెన్ కానీ కుక్కర్ కానీ యూజ్ చేయకుండా ఈజీగా బ్రెడ్ అండ్ బిస్కెట్స్తో తయారు చేసుకుందాం. ఈ కేక్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్టీ అండ్ డెలిషియస్గా ఉంటుంది. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. పిల్లలైతే ఫిదా అయిపోతారు. దీనికోసం ముందుగా ఒక బిగ్ సైజు మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలి. తర్వాత ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ని తీసుకోవాలి. మిల్క్ మేడ్ ఒక బాటిల్, బోర్న్విటా 1 కప్పు, మిల్క్ 1 కప్పు, షుగర్ 1 కప్పు తీసుకోవాలి. కేక్ని డెకరేట్ చేసుకోవటం కోసం కొన్ని జెమ్స్ ప్యాకెట్స్, చాకో చిప్స్, ఓరియో బిస్కెట్ ప్యాకెట్ మరియు కొంచెం బ్లాక్ గ్రేప్స్ని సీడ్లెస్వి యూజ్ చేశాను. దీనికోసం ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క పీస్ని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ ఎడ్జ్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి ఉంచుకున్న సైడ్స్ని పౌడర్ లాగా వేరే బాక్స్లో స్టోర్ చేసుకొని అదర్ స్నాక్ ఐటమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క స్లైస్ని తీసుకొని చాలా జాగ్రత్తగా స్లైస్ బ్రేక్ అవ్వకుండా, బ్రెడ్ ఎక్కడ విరిగిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కేక్ తయారు చేయడానికి 4 బ్రెడ్ ముక్కలు అయితే సరిపోతాయి, కానీ నేను మొత్తం ప్యాకెట్ని యూజ్ చేసి వాటితో శాండ్విచ్ మరియు చాక్లెట్ పుడ్డింగ్ కూడా చేస్తున్నాను. 8 పీసెస్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ని యూజ్ చేసి కూడా బిగ్ సైజ్ కేక్ని తయారు చేసుకోవచ్చు. 4 పీసెస్ని లేయర్స్గా పెట్టి పక్కనే ఉంచి అటాచ్ చేసి కూడా బిగ్ సైజ్ కేక్ని తయారు చేసుకోవచ్చు. చాలామందికి కేక్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ దానికి ఓవెన్ ఉండాలి, లేదంటే కుక్కర్లో తయారు చేసుకోవడం రాదు అని చెప్పి బయట నుండి కొని తెచ్చుకుంటారు. ఈ రెసిపీలో అయితే ఈజీగా మన ఇంటి వద్దనున్న వస్తువులతోనే బ్రెడ్ని యూజ్ చేసుకొని 15 మినిట్స్లోనే చాలా ఫాస్ట్గా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసి నీట్గా పక్కన పెట్టుకున్న తర్వాత మిల్క్ మేడ్ని ఓపెన్ చేసి దానిలో స్పూన్ పెట్టి పెట్టుకోవాలి. తర్వాత బాగా కాచి చల్లార్చిన మిల్క్లో షుగర్ పౌడర్ వేసి బాగా స్ప్రింకిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిల్క్ని బ్రెడ్ స్లైసెస్ పైన స్ప్రింకిల్ చేయడానికి యూజ్ చేస్తాము, మరియు క్రీమ్ తయారు చేయటంలో దీన్ని యూజ్ చేస్తాము. తరువాత బిగ్ సైజ్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ని తీసుకొని బిస్కెట్స్ అన్నీ పక్కన పెట్టుకొని బిస్కెట్స్లో ఉన్న వైట్ కలర్ క్రీమ్ని తీసి వేరొక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 రకాలుగా మనం క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఓరియో బిస్కెట్స్ని బాగా ముక్కలుగా చేసుకొని బాగా మిక్సీ పట్టి ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ వైట్ క్రీమ్ని వేరే బౌల్లో ముద్దలాగా వేసుకొని దాని నుండి వైట్ క్రీమ్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓరియో బిస్కెట్స్ నుండి పౌడర్ ఎంత ఫైన్గా వచ్చిందో. ఈ పౌడర్లో కొంచెం మిల్క్ మేడ్ని యాడ్ చేసుకొని, ఈ మిల్క్ మేడ్ బాగా కలిసాక కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టుగా బాగా తిప్పాలి. ఒక 2 మినిట్స్ బాగా తిప్పుతూ ఉంటే మంచి ఫైన్ టెక్స్చర్ వస్తుంది. ఇలా బాగా తిప్పుతూ ఉన్నప్పుడు అది చిక్కగా అనిపించినప్పుడు ఇంకొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని మళ్ళీ తిప్పుతూ ఉండాలి. ఇలా ఓరియో క్రీమ్ని పక్కన పెట్టుకున్నాక ఓరియో నుండి తీసిన వైట్ క్రీమ్తో మళ్ళీ వైట్ క్రీమ్ని తయారు చేసుకోవాలి. దీనికోసం ఈ క్రీమ్లో 1 స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని బాగా తిప్పాక అందులో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని మళ్ళీ తిప్పి బాగా డైల్యూట్ అయ్యి బాగా టెక్స్చర్ వచ్చే వరకు తిప్పి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 టైప్స్ ఆఫ్ క్రీమ్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లేయర్డ్ కేక్ని ఎలా డెకరేట్ చేయాలో, ఎలా అసలు రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓరియో బిస్కెట్ పౌడర్తో తయారు చేసుకున్న ఓరియో క్రీమ్ని తీసుకొని ఒక డిస్పోజబుల్ ప్లేట్ కానీ, లేదంటే ఒక పింగాణి ప్లేట్ తీసుకొని, లేదంటే ఒక ప్లాస్టిక్ ప్లేట్ పైన 1 స్పూన్ క్రీమ్ అప్లై చేసి దానిపైన ఒక బ్రెడ్ స్లైస్ని ఉంచాలి. ఈ బ్రెడ్ స్లైస్ పైన కొంచెం మిల్క్ని స్ప్రింకిల్ చేసి దానిపైన
ఈ ఓరియో క్రీమ్ని అప్లై చేయాలి. జెంటిల్గా అప్లై చేయాలి. మెల్లగా స్మూత్గా మొత్తం బ్రెడ్ స్లైస్ అంతా కవర్ అయ్యేటట్టుగా స్పూన్ని రివర్స్లో ఉంచి అప్లై చేయాలి. ఇలా బాగా క్రీమ్ అంతా స్ప్రెడ్ అయినాక వేరొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దీనిపైన అటాచ్ చేసి దానిపైన కొంచెం మిల్క్ని స్ప్రింకిల్ చేసి అది బాగా తడిచాక దానిపైన కొంచెం క్రీమ్ని వేసి మళ్ళీ సేమ్ వేలో బ్రెడ్ స్లైస్ అంతా బాగా కవర్ అయ్యేటట్టుగా దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ప్లేట్ని ఆల్ డైరెక్షన్స్లో మెల్లగా తిప్పుతూ స్ప్రెడ్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా క్రీమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. కేక్ కూడా మంచి టేస్టీగా రెడీ అవుతుంది. బ్రెడ్ స్లైస్ పైనే కాకుండా సైడ్స్ కూడా క్రీమ్ను కొంచెం తీసుకొని ఆ రిమైనింగ్ క్రీమ్ను కూడా అప్లై చేస్తూ ఉంటే లేయర్డ్ వైజ్ క్రీము బాగా బ్రెడ్ అంతా పట్టి మంచి టేస్టీగా మరియు స్మూత్గా కేక్ వస్తుంది. ఇదే విధంగా 4 బ్రెడ్ స్లైస్ని ఒకదానిపైన ఒకటి పెట్టి మిల్క్ అప్లై చేసి దానిపైన క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ సైడ్కి కూడా అప్లై చేస్తూ ఉంటే లేయర్డ్ కేక్ రెడీ అవుతుంది. ఈ క్రీమ్ని అప్లై చేసేటప్పుడు స్పూన్తో గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలా ప్రెస్ చేస్తే బ్రెడ్ స్లైస్ బ్రేక్ అయ్యి కేక్ అంతా స్పాయిల్ అవుతుంది. ఇది అప్లై చేయటం చాలా స్మూత్గా మెల్లగా ప్లేట్ని ఆల్ డైరెక్షన్స్లో తిప్పుతూ చేస్తూ ఉండాలి. చాలా స్మూత్గా చేయాలి. ఇలా రెడీ అయిన కేక్ చుట్టూ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ క్రీమ్ని తీసుకొని స్పూన్తో ఆల్ ఎడ్జెస్లో మరియు చుట్టూ సైడ్స్కి ఈ వైట్ క్రీమ్ని అప్లై చేయాలి. ఈ మిడిల్ పార్ట్లో కొంచెం బోర్న్విటా పౌడర్ని తీసుకొని స్ప్రింకిల్ చేయాలి. బోర్న్విటా పౌడర్ ఇష్టం లేని వాళ్ళు డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకుని దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను జెమ్స్, ఓరియో బిస్కెట్స్ మరియు చాక్లెట్స్, చాకో చిప్స్ యూజ్ చేసుకొని గ్రేప్స్ యూజ్ చేసుకొని డెకరేట్ చేసుకున్నాను. డెకరేషన్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్. అది ఎవరికి నచ్చిన చాక్లెట్స్తో కానీ ఫ్రూట్స్తో కానీ బిస్కెట్స్ యూజ్ చేసి కానీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కేక్ని డెకరేట్ చేయగా మిగిలిన క్రీమ్ని యూజ్ చేసుకొని శాండ్విచ్ని కూడా మనం ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదండి ఫ్రెండ్స్. ఆ బ్రెడ్ స్లైసెస్ని ట్రయాంగిల్స్ లాగా కట్ చేసి మిడిల్లో వైట్ క్రీమ్ వేసి దానిపైన ఇంకొక ట్రయాంగిల్ బ్రెడ్ స్లైస్ వేసి దానికి ఒక టూత్ పిక్ అరేంజ్ చేసుకొని దానిపైన ఓరియో బిస్కెట్ని పెడితే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అవుతుంది. ఇదే విధంగా చాక్లెట్ పుడ్డింగ్ని కూడా ఈజీగానే ఎక్స్ట్రా రెసిపీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక డిస్పోజబుల్ గ్లాస్ని తీసుకొని అందులో ఓరియో బిస్కెట్ పౌడర్ క్రీమ్ని వేసి అందులో ఓరియో బిస్కెట్ పౌడర్ని వేసి దానిపైన మళ్ళీ క్రీమ్ని వేసి లేయర్డ్గా తయారు చేసుకొని దానిపైన జెమ్స్తోని ఓరియో బిస్కెట్స్తోని డైరీ మిల్క్ షార్ట్స్తోని డెకరేట్ చేసుకొని చాక్లెట్ పుడ్డింగ్ని పిల్లలకి అందిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలా ఈజీగానే బ్రెడ్ అండ్ బిస్కెట్స్ యూజ్ చేసి 15 మినిట్స్లోనే స్టవ్ కానీ ఓవెన్ కానీ లేదంటే కుక్కర్ కానీ లేకుండా ఫైర్లెస్గా ఈజీ కేక్ రెసిపీ శాండ్విచ్ మరియు చాక్లెట్ పుడ్డింగ్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడటానికి అందంగా ఉన్న ఈ రెసిపీ తినటానికి కూడా చాలా బాగుంటుంది. కేక్ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్, ప్లీజ్ షేర్ యాజ్ మెనీ గ్రూప్స్ యాజ్ పాసిబుల్. ఈ వీడియోని యూట్యూబ్లో చూస్తున్నప్పుడు లైక్ చేసినా, కామెంట్ చేసినా, లేదంటే సజెషన్ రాసినా, లేదంటే షేర్ చేసినా కూడా యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.